కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డే మా సీఎం. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి చేసిన వ్యాఖ్య. వాస్తవానికి 10 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. ఆయన్నే ఉంటారు అని కాంగ్రెస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇట్లా చెప్పడానికి కారణము బీఆర్ఎస్, బీజేపీ. ఈ బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన నాయకులు గడిచిన 3, 4 నెలలుగా కాంగ్రెస్‌లోనే ఏక్నాథ్ సింధే ఉన్నారని, వారు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన వారని, లేదు రేవంత్ రెడ్డి ఇట్లా చేయబోతున్నారని పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బి హనుమంతరావు ఇట్లా కాంగ్రెస్‌కి సంబంధించిన నాయకులు, ప్రస్తుతం ఉన్న మంత్రులు వారందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదని వారే చెప్తున్నారు. బహుశా దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం పడిపోయి మరో ప్రభుత్వం రావడం, ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించడము, ఇవన్నీ గడిచిన 10 ఏళ్ల కాలంలో చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. బహుశా అలాంటి ఒకానొక మార్పు తెలంగాణలో రాబోతున్నదని, బహుశా లోక్సభ ఎన్నికల తర్వాతనే ఆ మార్పు ఉంటున్నదని, 6 నెలలకు మించి ప్రభుత్వం ఉండబోదని ఇత్యాది వ్యాఖ్యలు చాలామంది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఆ చేసిన వారు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారు. ఇక బయట ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకా ఇట్లా మాట్లాడడం వలన ఎవరి పేరైతే బలంగా బయటకు వస్తున్నదో, ఎవరి పేరైతే ఆరోపణ చేయబడుతున్నదో వారు ముందుగా వచ్చి తమ వలన ఈ ప్రభుత్వానికి వచ్చిన సమస్య లేనే లేదు అంటున్నారు. ఇంతేకాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోను ప్రభుత్వంలో కూడా పరిపాలన పైన పట్టు సాధిస్తున్నారు. పార్టీ పైన ఇప్పటికే పట్టు సాధించిండ్రు. రేవంత్ రెడ్డి మనుషులుగా తాముంటే చాలు అనే భావన చాలామంది కాంగ్రెస్ నాయకుల్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో 30-40 సంవత్సరాలుగా ఉంటూ వస్తున్నవారు ఇవాళ క్రియాశీలకమైన రాజకీయాలకు దూరం కావడము లేదా స్తబ్దుగా ఉండడమో జరుగుతున్నది. ఇప్పుడు కొత్త తరం నాయకులు, ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, వారి హవా అనే కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నది. కాబట్టి ఇక్కడ 2-3 శిబిరాలుగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఈ నల్గొండ జిల్లాకు ఒక నాయకుంటే కనుక ఆయన కొంతమంది, లేదా మరో జిల్లాకు సంబంధించిన నాయకుంటే వారి కొంతమంది శిబిరాలుగా విడిపోయి ఉండేవారు. కానీ ఇవాళ 2004లో వైఎస్ రాజశేఖర్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీలు అంతకుముందున్న ముఠాలన్నీ, తగాదాలు, పంచాయతీలన్నీ సద్దుమణిగి రాజశేఖర్ ఒక్కరే ఒక నాయకుడిగా బలంగా ఎమర్జ్ అయ్యి ఆయన చుట్టే రాజకీయం తిరిగింది. ఇవాళ కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి చుట్టుముట్టే రాజకీయం తిరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి కానీ ఆయన పరిపాలన విషయంలో లేదా ఆయన ప్రభుత్వం విషయంలో ఎవరు నెగిటివ్ కామెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు. పైగా విపక్షాలు వారానికి ఓసారి, 10 రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగా ఉండదు, లేదా కనుక ప్రభుత్వం పడిపి ఇట్లాంటి మాటలు చెప్పడం వలన కాంగ్రెస్ నాయకుల్లో ఒక ఐక్యత కూడా వచ్చింది. ఈ చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మరో ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు జరిగితే కనుక అవకాశాలు చేజారిపోవడమే కాకుండా ప్రజల్లో పలచనవుతామనే భావన కూడా నాయకుల్లో ఉన్నది. అందువల్ల రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నారు, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి కూడా చాలా బలమైన నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న తీరు మనకు కనబడుతున్నది. అందుకే లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో దాదాపుగా రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో అభ్యర్థుల ఎంపిక సందర్భంలో కూడా మెజారిటీ స్థానాలు రేవంత్ రెడ్డి సూచించిన వారికే వచ్చినాయి. అంటే పార్టీలో ఆయన పట్టు ఉన్నది, ప్రభుత్వంలో కూడా ఆయన పట్టు దొరికింది, పరిపాలనలో కూడా పట్టు దొరికింది. కాబట్టి ఆయనను వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేవారు లేరు. వచ్చినా నిలబడలేమనే విషయం కూడా అర్థమైంది. ఢిల్లీ పెద్దల అండదండలు రేవంత్ రెడ్డికి పుష్కలంగా ఉన్నాయి. మొన్న ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అభిప్రాయాలు కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారు, మీరు సంతకాలు పెట్టంటే వచ్చి అందరూ సంతకాలు పెట్టిపోయింది తప్ప ఎవరూ వ్యతిరేకించలేదు, వ్యతిరేకించే సాహసము చేయలేదు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో వినబడుతున్న బలంగా వస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వం ఉనికికి సంబంధించిన అంశాలు వస్తున్నాయి. కాబట్టి తామంటే తమకు సంబంధం లేదని, తాము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నామని బలంగా బాహాటంగా బయటికి చెప్తున్నారు. వి హనుమంతరావు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదు అన్నారు. ఎందువల్ల అంటే ఆయన మంచి పని చేస్తున్నారు కాబట్టి మంచి పని చేసే వారికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. అంటే విహెచ్ లాంటి నాయకులు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. గతంలో తామంటే తాము ముఖ్యమంత్రులను చెప్పుకున్న వారు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. రేవంతే ఆయనకు ప్రత్యామ్నాయం లేదు రాష్ట్రంలో అనే మాట కూడా వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్న కోటరిని లేదా తనకు ఎదురుగా నిలబడి తనను కాదని మరో శిబిరాన్ని ఏర్పాటు చేసే శక్తి కూడా ఎవరికి లేదు అనే విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అలాంటి ఆలోచన తమకు లేనే లేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చెప్పే విధంగా
బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పదే 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న కారణంగా ఐక్యత రావడం, ఏ డోకా లేదని వారే ముందుకు రావడం, మూడవది రేవంత్ రెడ్డితో అనవసరంగా ఘర్షణ వద్దు అనేది, నాలుగోది సర్దుకుని పోవడం అనేది, ఐదోది లేక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు అనే ఈ అంశాలు బలంగా కాంగ్రెస్ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇట్లా ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది ఒక రకంగా విపక్షాలేననే భావన విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యక్తమవుతున్నది.